వాంగ్మూలం స్పష్టంగా చెప్పాడు. ఆ ముగ్గురులో ఒకడు నన్ను చంపుతానన్నాడని. ఇద్దరు ప్రముఖులు ఈ హత్య వెనకున్నారని రంగన్న వాంగ్మూలం ఇచ్చినట్టుగా మనం సిబిఐ చూసాం. ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరు? వాళ్ళెవరు ప్రముఖులు కాదు. ఏది ఆ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, దస్తగిరి, ఇప్పుడు ఉమాశంకర్ రెడ్డి, వీళ్ళందరూ ప్రముఖులు కాదు కదా. ఆ ఇద్దరు ప్రముఖులు అనగానే కడప ఎంపీ గుర్తొస్తాడు, ఏపీ సీఎం గుర్తొస్తాడు. ఇద్దరు ప్రముఖులు అంటే వీళ్ళేనా? ఇప్పుడు వరుస పెట్టి 10 మంది నిందితులమ్మా, దగ్గర ఒక 3 ఏమో ఛార్జ్ షీట్లు. మన ఉమేష్ చంద్ర గారు చెప్పాలి వాటన్నిటి గురించి కూలంకుషంగా. 100 మంది సాక్షుల్ని విచారించారు. అసలు 600 పేజీలు సాక్షుల వాంగ్మూలాలేని మనం మీడియాలో చూసిన దాంట్లో ఆమె నంబరే 259 ఏమనుకుంటాను. ఎవరిది? షర్మిల సాక్షిగా. ఇప్పుడు షమీం స్టేట్మెంట్ దగ్గర నుంచి ఈమె ఇచ్చినటువంటి సీక్రెట్ కవర్ స్టేట్మెంట్ ఎవరిది? షర్మిల దాకా 100 మంది సాక్షులను విచారించారే, ఇప్పటికీ కొలిక్కి తేలేకపోయారే. అంటే 7 ఏళ్ళు మరో వారం రోజుల్లో అనుకుంటా ఇది జరిగి, ఏది వివేక కిరాతక హత్య జరిగి, అయినా దీన్ని వాళ్ళ కొలిక్కి తీసుకురాలేకపోయారంటే ఈ రోజు వరుస పెట్టి వీళ్ళందరూ చనిపోతున్న విధానం. 36 ఏళ్లకే వైఎస్ అభిషేక్ రెడ్డి డాక్టర్ మరి అతను మృతి చెందటం. అసలు సీఎం గారి మాంగారు పిల్లనిచ్చిన మా గంగిరెడ్డి గారు కుట్లేస్తే కుట్లేయడానికి సహకరించింది అభిషేక్ రెడ్డి అప్పుడు అవే వచ్చిన గంగిరెడ్డి చనిపోవడం ఏది కరోనాలో మరి విజయసాయి రెడ్డి బతికాడు, పెద్ద వాళ్ళందరూ బతికారు, మంత్రులంతా హైదరాబాద్ వచ్చి వైద్యం చేయించుకుని బతికారు అప్పట్లో కరోనాలో. కానీ చనిపోయింది గంగిరెడ్డి. అంటే గంగిరెడ్డి డాక్టర్ అభిషేక్ రెడ్డే కాదమ్మా. ఇప్పుడు ఏంటి, అతను ఎవరో 48 ఏళ్లకే నిద్రలో చనిపోయాడు. ఆ గంగాధర్ రెడ్డి, ఆ శ్రీనివాస్ రెడ్డి 48 ఏళ్లకే నిద్రలో చనిపోవడం. కూల్ డ్రింక్ లో విషపు గుళికలు కలుపుకొని ఒకటి చచ్చిపోయాడంట. అసలు అతను 2 సార్లు అనంతపురం ఎస్పీని కలిసి కంప్లైంట్ చేశాడు తన ప్రాణాలకు ముప్పు ఉందని. అంటే సాక్షులు వరుసపెట్టి ఇలా జరుగుతున్నాయంటే ఇది ఒక సవాల్ అన్నమాట. ఇవాళ అశోక్ కుమార్ ఈ ఛాలెంజ్ ని ఎంత మీటప్ అవుతారో ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, హోమ్ మినిస్టర్ అనిత దీన్ని ఎంత ఛాలెంజ్ గా తీసుకుంటారో చూడాలన్నమాట. ఈ గొలుసు కట్టు హత్యలు ఇవి గనక ఒక లాజికల్ కంక్లూజన్ కు తీసుకొచ్చి దోషుల్ని గనక కఠినంగా శిక్షించకపోతే ఈ నేరాలు, ఈ ఘోరాలు ఇంకా ఇలాగే చరణంగా పెరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటి వెనక ఉన్నది ఎవరు? ఈ అనారోగ్యం వరుస వెంబడి సాక్షుల అనారోగ్యంలో. అసలు సాక్షులకి అనారోగ్యాలు వస్తున్నాయి, సాక్షులకి ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అర్థం కావట్లేదు. సాక్షులకి అనారోగ్యం రావడం, సాక్షుల్ని లేపేయడం. ఇప్పుడు ఈ వివేక హత్య కేసులో ఎంత మిస్టరీ ఉందో, ఎంత సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉందో, దాన్ని మించినటువంటి మిస్టరీగా ఇవాళ ఈ సాక్షుల అనుమానాస్పద మరణాలు అంటారా, ఈ గొలుసు కట్టు మృతులుగా వీళ్ళు చూడాలా. ఒక నిందితుడు చనిపోయాడు ఇలాగే. అంటే 6 ఏళ్లలో 6 చనిపోవడం అంటే ఇది ఎంత ఛాలెంజింగ్ అర్థం చేసుకోండి. దీన్ని ఈ ప్రభుత్వం మీటప్ ఇవ్వాలా. ఇవాళ ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఇంతమందిని ఎంక్వైరీ చేశారు, దగ్గర 10 మంది నిందితుల్లో 8 మంది దాకా 7 అరెస్ట్ చూపించారు, 8వ వాడిని టెక్నికల్ అరెస్ట్ అన్నారు. ఆయన ఎంపీగా అవినాష్ రెడ్డి. 2 అనుమానితుల్ని చేర్చారు. ఎవరా 2 అనుమానితులు? ఎందుకని వాళ్ళని ఇంతవరకు మరి ఎక్స్పోజ్ చేయలేదు? అసలు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ విచారించిందమ్మా. సొంత చిన్నాన్న హత్యకి, కిరాతక హత్య, బ్రూటల్ మర్డర్ కి గురైతే జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు సిబిఐ ఎందుకు విచారించలేదు? అప్పట్లో పరిటాల రవి హత్య కేసులో ఇదే జగన్మోహన్ రెడ్డిని సిబిఐ విచారించింది. ఏది వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ విచారించింది రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విచారించడానికి సిబిఐకి సత్తా లేదా? అంటే షర్మిల దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు కదా, అసలు ఎక్కడుందండి కేసు లోపం? మీకేమనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు తీసుకోలేదు? ఇది ఇవాళ సిబిఐ, ఇవాళ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి దీన్ని గనక ఒక కొలిక్కి గనక తీసుకురాకపోతే ఇది ఒక కళంకంగా మారుతుంది. ఇది ఒక మాయని మచ్చగా మారుతుంది అన్నమాట. సిబిఐ పైన ఇది ఒక కళంకం. అసలు భారత న్యాయ వ్యవస్థకే ఇదొక సవాల్ అన్నమాట. చట్టాలకు వీళ్ళు అతీతుల, కళ్ళు కప్పెట్టి ఇన్ని ఘోరాలు నేరాలకు పాల్పడినా బయటపడొచ్చా?
జనంలో చర్చ, Yeah. జనం వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలే. అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారితో మాట్లాడదాం. ఉమేష్ చంద్ర గారు